అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈరోజు కార్తీక మాస వ్రతం, కార్తీక మాస పురాణ చెప్పుకోవడంలో ఈరోజు 9వ రోజు. అయితే ఈ వీడియో చివరి దాకా చూసి ఈ పురాణాన్ని మనం తెలుసుకున్న వాళ్ళమే మరి కొంతమందికి షేర్ చేసి, లైక్ చేసి, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని, ఇంతవరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఎందుకంటే కార్తీక మాసం తర్వాత తిరిగి ఇంకా మిగిలిన మనకి వైశాఖ పురాణం, మాఘ పురాణం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ పురాణాలన్నింటినీ కూడా చదివి మీకు వినిపించే ప్రయత్నం చేద్దామన్నది ఒక చిన్న సంకల్పం. అది భగవత్కృప. ఎంత గొప్పగా చదివాము, ఎంత గొప్పగా ప్రవచనాలు ఇచ్చాము అన్నది కాదండి. భగవంతుడు ఇచ్చినందుకు భక్త ప్రహ్లాదుల పద్యం ఉంది చూసారా, మనసారా హరినామ సంకీర్తన చెయ్యని నోరెందుకు మన్ను గొయ్యి తప్ప అని. అలాగా చక్కగా హరినామస్మరణ, భాగవత కథలు ఇవన్నీ చెప్పుకోవడం వలన కూడా ఎంతో పాపము దగ్ధమవుతుందని ఇదిగో ఈరోజు ఈ అజామిళోపాఖ్యానంలో మనకి తెలియజేస్తున్నారు. మనకి తెలిసిందే, స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక మాస వ్రత మహత్యం వశిష్ఠుల వారు జనక మహారాజుల వారికి విన్నవిస్తున్నది. ఈరోజు ఏం చెప్తున్నారో చూడండి. అంటే ఈరోజు ముఖ్యంగా మనకి తెలుస్తుంది ఏంటంటే, యమదూతలు అంటే యమదండన ఎవరికి ఉంటుంది, అలాగే విష్ణుదూతలు అంటే వైకుంఠము అంటే స్వర్గప్రాప్తి, అంటే స్వర్గమనే కాదు వైకుంఠ ప్రాప్తి, సాక్షాత్ లక్ష్మీనారాయణుల సన్నిధి ఎవరికి వస్తుంది అని ఈ అధ్యాయంలో మనకి చెప్తున్నారండి. విష్ణుదూతలని నిన్న యమదూతలు అడిగారు కదా, ఈ అజామిళుడు అనేక పాపములు చేశాడు, చక్కటి పతివ్రత వంటి ఇల్లాలిని తోసిపుచ్చి దాసితో సాంగత్యం చేశాడు, అంతేకాకుండా దాసి కూతురుతో కూడా వావి వరసలు మర్చి సాంగత్యం చేసి ఆమె వల్ల పుత్రులను కూడా పొందాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, దురాచారపరుడైనాడు. ఏనాడు కూడా తనకి ఉన్నటువంటి ఆచారాన్ని, శిష్టాచారాన్ని, వైదిక కర్మని మొత్తం విడిచిపెట్టాడు. బంధుజన దూషణ చేశాడు, గురుజన దూషణ చేశాడు. ఇలాంటి పాపాలు ఎన్నో చేశాడు కదా. ఇలాంటి వాడిని మీరెలా తీసుకెళ్తున్నారు అని అడిగినప్పుడు విష్ణు దూతలు చెప్తున్నారు చూడండి. విష్ణు దూతలు ముందు అడిగారు, ఏం చెప్పారు, సరే మీరు మేమెందుకు వచ్చాము అని అడిగారు, సరే మీరు ఎవరెవరిని దండిస్తారో అసలు మీరు చెప్పండి అని విష్ణు దూతలను అడిగేసరికల్లా యమదూతలు ఇలా చెప్తున్నారు, వినండి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంచులు, పగలు, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులట. అందుకే అన్నారు, ఎవ్వరూ చూడలేదు అని అంటే కాదు, నువ్వు ప్రకృతి నుంచి తప్పించుకోలేవు. సో ఎంత చక్కగా చెప్పారో చూడండి. మళ్ళీ అంటున్నారు, అంటే పంచభూతాలతో పాటు గోవులు కూడా, గోవులు, సంజలు, పగలు, దిక్కులు, కాలం ఇవన్నీ మనిషి తాలూకు పుణ్యపాపాలను గురించి సాక్షులు. వీరి సాక్ష్యంతో వాళ్ళు విచారించి వాళ్ళని ఎవరిని దండించాలో దండిస్తారట. ఎవరెవరిని దండిస్తారో చూడండి. వేద మార్గమును వదిలి ఇచ్ఛానుసారంగా తిరిగి వేదశాస్త్రాలను దూషించే వాళ్ళని, అంతేకాకుండా బ్రాహ్మణుని, గురువును, రోగిని, పాదముల చేత తన్నువాడిని, తల్లిదండ్రులతో కలహించువాడిని, నిత్యం అబద్ధం ఆడుచు జంతువులను చంపుతూ కులాచారాన్ని వదిలిన వారిని మేము దండిస్తాం. ఇచ్చిన సొమ్ము తిరిగి తీసుకున్న వారిని, డాంబికుని, దయా శాంతులు లేని వారిని, పాపకర్మలందు ఆసక్తులైన వారిని దండిస్తాం. వరుణి భార్యతో క్రీడించే వాడిని, ద్రవ్యంను గ్రహించి సాక్ష్యమును అంటే ఆ డబ్బులు తీసుకుని దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అనమాట, నేను దాతనని, నేను ఇంత దానం చేశానని చెప్పుకునే వాళ్ళని దండిస్తాం. వివాహాన్ని చెరిపే వాళ్ళని, అలాగే ఇతరుల సంపత్తులు చూసి అసూయ చెందే వాళ్ళని మేము దండిస్తాం. అలాగే పరుల సంతానం చూసి దుఃఖించే వాళ్ళని, కన్యాశుల్కం చేత జీవించే వాళ్ళని, వడ్డీలతో బతికే వాళ్ళని కూడా మేము దండిస్తాం. అలాగే చెరువును, నూతిని, కాలువలను నిర్మించి వ్యాపారాలను మాన్పించి
వాని నిర్మితములైన వాటిని చెరిచేవాళ్ళని, అలాగే తల్లిదండ్రులకి పితృకార్యాలు పెట్టని వాడిని, నిత్య కర్మ చెయ్యని వాళ్ళని కూడా మేము దండిస్తాం. ఇంతే కాకుండానండి, ఎవరైనా దానం చేస్తాము అని చెప్తూ నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను అనేసరికలా ఇప్పుడు వాళ్ళకి ఎందుకులే అక్కర్లేదు అని ఆపారు అనుకోండి, అంటే దానము చేయు సమయాన్ని ఇవ్వవద్దని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునికి ఏమీ ఇవ్వకుండా పంపించిన వాడిని, శరణుజొచ్చిన వాడిని చంపిన వాడిని, స్నానాన్ని సంధ్యావందనాన్ని విడిచిన వాడిని, నిత్యము బ్రాహ్మణ నింద చేసేవాళ్ళని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని, ఇలాంటి మొదలైన పాపాలను చేసిన వాళ్ళని మేము దండిస్తాము అని చెప్తూ, ఈ అజామిళుడు బ్రాహ్మణుడి వంశంలో పుట్టి జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపాలే చేస్తూ ఉన్నాడు కదా, ఇతని పాపాలకు మితి లేదు, ఇట్టి విప్రాధముణ్ణి మే విష్ణులోకమునకు ఎట్లా అర్హుడయ్యాడని మీరు తీసుకెళ్తున్నారు అని యమదూతలు చెప్పారు. ఇప్పుడు యమదూతలు చెప్పిన విషయంలో మనకి కొన్ని విషయాలు అంతర్గతం, అంటే మనకి అవగతం అయ్యాయి కదండి, ఏ ఏ పాపములు నరకాన్ని ప్రాప్తింపజేస్తాయి అనేది. ఇప్పుడు చూడండి, విష్ణుదూతలు ఏం చెప్తున్నారో వినండి. విష్ణుదూతలు ఎలాంటి వాళ్ళని తీసుకెళ్తామంటున్నారట, దుస్సంగాన్ని విడిచిపెట్టిన వాడిని, అంటే సత్సంగంలో ఉండేవాడిని, నిత్యము బ్రహ్మచింతన చేయవాడిని, అంటే ఎలాంటి వారిని వాళ్ళు వైకుంఠానికి తీసుకెళ్ళి స్నాన సంధ్యావందనములు ఆచరించేవాళ్ళు, జపహోమాదులు చేసేవాళ్ళు, సర్వభూతములందు దయావంతుడు, ఎప్పుడూ కూడా యమలోకాన్ని పొందడు. అంతేకాకుండా సత్యవంతుడై సత్యనిష్టతో ఉంటూ అసూయ దోషరహితుడై జప హోమాలు చేస్తున్న వాళ్ళు, అన్నీ చేసిన తర్వాత అదంతా కూడా తస్య బ్రహ్మార్పణం వస్తూ అని బ్రహ్మయందు అర్పణ చేసేవాళ్ళు, అంతేకాకుండా గోదానం చేయడం, అన్నదానం చేయడం, జలదానం చేయడం, తర్వాత విద్య కోరిన వాళ్ళకి విద్యాదానం చేయడం, పరోపకారం ముందు ఆసక్తి కలిగి ఉండడం. అంటే ఏంటి పరోపకారం అంటే, ఎవరైనా అడిగినప్పుడు కాదు, ఎవరైనా అడిగితే నేను సహాయం చేయడానికి ఉన్నాను, నేను ఈ ఫలానా సహాయాలు చేయగలను, మీకు ఎవరికైనా అవసరమైతే నన్ను అడగండి అని కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి, అలాగ చేసిన వాళ్ళని, అంటే పరోపకారం ముందు ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళని. అంతేకాకుండా నిత్యం సాలగ్రామార్చన చేసి ఆ తీర్థమును పానము చేసి వందనం ఆచరించే వాళ్ళని కూడా. అంతేకాకుండా తులసి కాష్టమాల మడియందు ధరించి హరిని పూజించేవాడు, సాలగ్రామాన్ని పూజించేవాడు ఎప్పుడు కూడా యమ లోకాన్ని పొందడు. అలాగే భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను లేదా గృహమందు ఉంచుకున్నను యమలోకము పొందడు. సూర్యుడు మేష తుల మకర సంక్రాంతుల ఎందుండగా ప్రాతస్నానం ఆచరించేవారు యమలోకాన్ని పొందరు. అంటే చూసారా, ప్రాతస్నానము అనంటే సూర్యోదయానికి పూర్వం లేదా సూర్యోదయం తోడుగా స్నానం చేసినప్పటికీ కూడా అది ప్రాతస్నానం కిందే లెక్క. రుద్రాక్షమాలికను ధరించి జపహోమాదులు ఆచరించే వాళ్ళు కూడా నిత్యము అచ్యుత, గోవింద, అనంత, కృష్ణ, నారాయణ, రామ అని హరినామ సంకీర్తన హరిస్మరణ చేసు వృత్తి నొందినప్పటికీ కూడా వాళ్ళు విష్ణులోకాన్ని పొందుతారు. అంతేకాకుండా దొంగ కావచ్చు, కళ్ళు త్రాగేవాడు కావచ్చు, మిత్రహంతకుడు కావచ్చు, బ్రాహ్మణ హంతకుడు, గురు భార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు గనక హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. అంటే ఇందులో మీరు ఒకటి తీసుకోకండి, అన్ని పనులు చేసేసి చివరన హరిహరి అనేస్తే పోతుందా అని అనుకుంటున్నారు. ఏమండి, ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి చివరి కాలం ముందు హరినామస్మరణ ఉంటుంది అని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే మనసు ఎప్పుడూ మోహమందు మదమాశ్చర్యములందు చిక్కుబడి ఉన్నది కాబట్టి ఇలాంటి పాపాలు చేశారు. కాబట్టి హరినామస్మరణ సంకీర్తన అన్నది పాప విముక్తులు అవడమే కాకుండా పాప చింతనలను కూడా తొలగిస్తుంది. అంటే పాపము చెయ్యాలన్న ఆసక్తిని కూడా రూపుమాపుతుంది. అంతేకాకుండా జ్వరాలు, అంటే రోగం వచ్చినప్పుడు లేదా సప్త వ్యసనముల చేత పీడింపబడుచున్నప్పుడు, నా వల్ల కావటం లేదు, నేను ఇది మానడానికి, ఈ బలహీనత నన్ను తినేస్తోంది, హరి నన్ను రక్షించు అన్నప్పుడు కూడా వెంటనే, అంతేకాకుండా ఎన్ని పాపాలో చేశానన్న రియలైజేషన్ వచ్చింది, ప్రాయశ్చిత్తం చేసేంతటువంటి శక్తి కూడా లేకపోవచ్చు ఏ విధంగానైనా సరే, కానీ నేను నీ శరణు వచ్చాను హరి అని హరినామస్మరణ చేస్తే
ఆ అగ్నిలో ఉంచిన దూదిలా పాపాలన్నీ కూడా భస్మములైపోతాయి. అందుకని ఎవరైనా సరే హరినామ సంకీర్తన చేయడం వలననే పాప విముక్తులవుతారు. అందుకే నామ సంకీర్తనలు, నామ సప్తాహాలు అన్నవి పుట్టేయండి అని విష్ణుదూతలు చెప్పిన తర్వాత వీళ్ళిద్దరి సంభాషణ విన్నటువంటి అజామిళుడు, ఆయన ఆత్మ ఉంది కదా, అతను అయ్యో ఎంత పాపం చేశాను నేను, ఇదా అయినప్పటికీ కూడా ఈ విధంగా పిలిచినందువల్ల నేను పాపాన్నించి ముక్తుణ్ణయ్యానా అని అనుకుని విష్ణులోకంలో తిరిగి జపంతో హరి సాన్నిధ్యాన్ని పొందాడు. అంచేత దీనిని బట్టి మనకేమిటి అర్థమవుతుంది అని అంటే, ఏ ఏ పాపముల వల్ల నరకం ప్రాప్తిస్తుంది, ఏ ఏ పుణ్యముల వల్ల వైకుంఠము లేదా స్వర్గాది ఇతర లోకాలు ప్రాప్తిస్తాయి అన్నది ఈ అధ్యాయంలో మనకి చెప్పారండి. అంచేత రోజుకి ఒక్కసారి హరి 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 అనవో మనసా భావములోను బాహ్యములందును అని ఉంది కదండి. గోవింద గోవిందయని పలకవో మనసా అని చెప్పి మనకి అన్నమాచార్యుల వారు కీర్తన ఇచ్చారు. ఆ కీర్తన రోజుకొక్కసారి పాడుకున్నా కూడా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు? మళ్ళీ తర్వాత ఈ 10వ అధ్యాయంలో కలుసుకుందాం. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను.